అందరికీ నమస్కారం అండి. జగన్ 150 కోట్లు సీబీఐ కోర్ట్‌లో. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులు దశాబ్ద కాలంగా రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. అయితే ఈ కేసులో సీబీఐ, ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లు వివిధ కంపెనీలతో జగన్ ఆర్థిక లావాదేవీలపై ఆరోపణలు, విచారణలో జాప్యం వంటి అంశాలు ఈ కేసును సంక్లిష్టంగా మార్చాయి. అయితే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్‌కు కడప జిల్లాలో 417 హెక్టార్లు సున్నప్రాయి గనులను ప్రభుత్వం లీజుకు కేటాయించింది. అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ జగన్‌కు చెందిన కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిందని, ఇది క్విడ్ ప్రోకో కిందకు వస్తుందని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో ఆరోపించింది. అయితే ఈ లావాదేవీల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే అభియోగాలపై ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మరి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు 2011లో సిబిఐ కోర్టు దర్యాప్తు చేపట్టింది. మరి జగన్తో కలిసి దాల్మియా సిమెంట్స్ అక్రమంగా సున్నపురాయి గనులు లీజుకు పొందినట్లు సిబిఐ 2013లో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తద్వారా జగన్ సుమారు 150 కోట్ల మేర అక్రమంగా లబ్ధి పొందినట్లు పేర్కొంది. మరి రఘురామ్ సిమెంట్స్‌లో 95 కోట్లు విలువైన షేర్లు, 55 కోట్లు హవాలా రూపంలో దాల్మియా సిమెంట్స్ ఇచ్చినట్లు అభియోగం మోపింది. మరి ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు దాల్మియా ఉద్యోగి జైదీప్ బసు నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్‌లో లభించినట్లు పేర్కొంది. మరి అరవిందోలో హెటిరోస్ సంస్థలకు క్విడ్ ప్రో కింద మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో భూముల కేటాయింపుపై 2016లో ఈడీ కేసు నమోదు చేసింది. మరి జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వివిధ కంపెనీలకు అనుకూలంగా భూమి కేటాయింపులు, లీజులు, ఇతర ప్రభుత్వ సహకారం అందించినందుకు బదులుగా జగన్ ఆర్థిక లాభాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. మరి లావాదేవీల ద్వారా జగన్ యాజమాన్యంలోని సంస్థలైన సాక్షి మీడియా, భారత్ సిమెంట్స్, అదేవిధంగా జగపతి పబ్లికేషన్స్ వంటి వాటికి పెట్టుబడుల రూపంలో భారీ మొత్తాలు అందాయని సిబిఐ ఆరోపించింది. మరి ఈ కేసులో దాదాపు 100 మంది సహా నిందితులు ఉన్నారు. వీళ్ళలో వివిధ కార్పొరేట్ సంస్థలు, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నారు. మరి సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, రఘురామ్ సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ వంటి సంస్థలపై నిర్దిష్ట ఆరోపణలు ఉన్నాయి. దాల్మియా సిమెంట్స్ 95 కోట్లు పెట్టుబడి పెట్టింది. తద్వారా జగన్ సంస్థలకు 155 కోట్లు హవాలా మార్గంలో చేర్చినట్లు సిబిఐ ఆరోపించింది. మరి సిబిఐ ఛార్జ్‌షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. దాల్మియా సిమెంట్స్‌కు చెందిన 793 కోట్లు ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇందులో 377 కోట్లు, 26 లక్షల విలువైన భూములు కూడా ఉన్నాయి. మరి ఈడీ చర్యను సవాల్ చేస్తూ దాల్మియా సంస్థ అడ్వకేటింగ్ అథారిటీని ఆశ్రయించింది. కేసును లోతుగా పరిశీలించిన అథారిటీ ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ జప్తును ఖరారు చేస్తూ తుది నిర్ణయం ప్రకటించింది. మరి వాన్పిక్ ప్రాజెక్టుకు కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలోనే ప్రారంభమైంది. ఇందులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు చెందిన రాస్ ఆల్ఖైమా ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాయి. మరి ఈ ప్రాజెక్టుకు చైర్మన్గా నిమ్మగడ్డ ప్రసాద్ను నియమించారు. అయితే ఈ వాన్పిక్ ప్రాజెక్టు కోసం నిబంధనలను ఉల్లంఘించి సుమారు 15,000 ఎకరాలకు పైగా అక్రమంగా భూములు కేటాయించారని, దానికి ప్రతిఫలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీలో నిమ్మగడ్డ ప్రసాద్ భారీగా పెట్టుబడులు పెట్టారని సిబిఐ అధికారులు ఆరోపించారు. మరి జగన్ ఆస్తుల కేసు రాజకీయంగా సున్నితమైన అంశంగా మారింది. వైసీపీ అనుకూల మీడియా ఈ కేసును కక్షపూరితంగా అభివర్ణిస్తుంది. అయితే టీడీపీ నాయకులు జగన్పై ఉచ్చు బిగుస్తోందని చెప్తున్నారు. ఈ కేసు దీర్ఘకాలంగా సాగుతోంది. విచారణలు, వాయిదాలు, రాజకీయ ఒత్తిడితో సంక్లిష్టంగా మారింది. మరి నాంపల్లి సిబిఐ కోర్టులో మాజీ సీఎం జగన్ విచారణ ముగిసింది. ఆస్తుల కేసులో దాదాపు 30 నిమిషాల పాటు జగన్ విచారణ జరిగింది. మరి విదేశీ పర్యటనలో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించారని సిబిఐ కోర్టుకు తెలిపింది. మరి దీంతో జగన్ను వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో ఇవాళ విచారణకు హాజరయ్యారు జగన్. ఇదే కేసులో గతంలో 2020 జనవరి 10న నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు జగన్. 6 ఏళ్ల తర్వాత ఆస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ పేర్కొన్నారు. విచారణ అనంతరం నేరుగా లోటస్ పాండ్లోని నివాసానికి బయలుదేరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.